ఇక్కడ ఏదో 300 కోట్ల భూమి కబ్జా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో త్రిపుర కట్టడాలు అంటూ 3 చెరువుల్లో పాగా వేసి విల్లాల నిర్మాణాలు, వీటితో పాటు పక్కనున్న ప్రభుత్వ భూమి సైతం అన్యాక్రాంతం. ల్యాండ్ మార్క్ 5 పేరిట 15 ఎకరాలు హాంఫట్. చూసిరా ఇట్లా. ఇక మళ్ళా ఇక్కడ పక్కకే ఇగో పాపం ఈ పేద తల్లి, ఈ అవ్వ, మా ఇల్లు కోల్పోతున్నాం, మా బతుకులు రోడ్డు మీద పడతాయి, మేము ఎట్లా బతకాలని చెప్పి ఇక్కడ ఇల్లు ఏడుస్తూ ఉంటే ఇక్కడ దొంగలు ఎట్లా కబ్జా చేస్తారు చూడురిగా. చెరువులు ప్రభుత్వ భూములే లక్ష్యంగా త్రిపుర తన మార్క్ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తుందంటూ త్రిపుర అనే ఒక కంపెనీ ఎట్లా చేస్తుందో చూడురు. ఇక్కడిగా విలువైన స్థలాలు కబ్జా చేస్తూ ఏకంగా విల్లాలు నిర్మిస్తుంది. 1 కాదు 2 కాదు 3 చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పరిధిలో ఉన్న భూములతో పాటు వాటి పక్కన ఉన్న ప్రభుత్వ ల్యాండ్స్ని సైతం కలిపేసుకుంటూ త్రిపుర ల్యాండ్ మార్క్ 5 పేరిట, ఇది త్రిపుర ల్యాండ్ మార్క్ 5 పేరిట చేస్తూ ఉన్నటువంటి భాగోతం పేరిట విల్లాలు నిర్మిస్తోంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండిమైసమ్మ మండలం దొమ్మర పోచంపల్లిలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో సుమారు 300 కోట్లకు పైగా విలువైన 15 ఎకరాల చెరువులు, అట్లే ప్రభుత్వ భూములు కబ్జా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ, ఆరోపణలు కాదు ఆధారాలు ఉంటే బెటర్, ఆధారాలు తీసుకొస్తే మరి నిజంగానే కబ్జాలు జరిగినాయా లేదా. అయితే ఇట్లా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుందని డౌట్ వస్తుంది. పేదల అయితేనేమో ఏమి కనీసం ఇంట్లో ఉన్న సామాన్ తీసుకొని కూడా అవకాశం ఇవ్వకుండా, చిన్న చిన్న పొరగాన్లే పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా, ఆ పాప వాటర్ డబ్బు అన్నట వాటర్ బాటిల్ కూడా తీసుకొని ఇవ్వలేదు. ఆమె పిల్ల ఏడుచుకుంటే చెప్పింది, అది అందరం చూసినాం మనం వీడియో. అయితే దానికేమో ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఆ పిల్లలకి, ఆ కుటుంబాలకి, ఇక్కడ మాత్రము ఇక నువ్వు ఎంత కట్టుకుంటావో కట్టుకో, ఎంత దోచుకుంటావో దోచుకో, ఎంత దాచుకుంటావో దాచుకో. త్రిపుర ల్యాండ్ మార్క్ 5 అట. ఇవాళ చేసిన కథ చూడు ఒకసారి. ఇలా ప్రభుత్వ భూమి కూడా ఉందట. ఇలా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలే కాకుండా త్రిపుర ల్యాండ్ మార్క్ 5 ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వ భూమి సైతం అన్యాక్రాంతానికి గురైంది. దొమ్మరపోచంపల్లి సర్వే నెంబర్ 181లో 8 ఎకరాల 24 గుంటలు ఉంటుంది ప్రభుత్వ భూమి. అయితే దీనికి ఆనుకునే సర్వే నెంబర్ 183లో త్రిపుర నిర్మాణ సంస్థ అనుమతులు తీసుకొని ప్రభుత్వ భూమి అయిన సర్వే నెంబర్ 181లో ఉన్న ల్యాండ్ను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సర్వే నెంబర్లో మొత్తం 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉండగా అందులో 2000 గజాలకు పైగా భూమి త్రిపుర నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దుండిగల్ మండలం దొమ్మరపోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో త్రిపుర ల్యాండ్ మార్క్ 5 ప్రాజెక్టు 3 చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుందని, వీటిని వెంటనే అడ్డుకొని సదరు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారంటూ. ఇది కనిపిస్తలేదా మరి ఈయనకు? ఆయన పెద్ద మనిషి అదే రంగనాథ్కి కనబడతలేదా మరి? ఇది తెలుస్తలేదా మరి? ఆరోపణలు ఉన్నాయి అన్నప్పుడు మరి అక్కడ ఏం జరిగింది, ఆ సర్వే నెంబర్లో నిజంగానే ఆక్రమణ జరిగిందా లేదా అని మరి ఒక్కసారి అధికారులను ఆదేశిస్తే తెలిసిపోతుంది కదా. ఇరిగేషన్ అధికారులు మరి బట్టప్పుడు ఎన్నో ముచ్చటి చెప్తారు కదా, మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని. ఒకసారి ఇరిగేషనో లేకపోతే రెవెన్యూనో చెక్ చేస్తే తెలిసిపోతుంది. మరి ఆ సర్వే నెంబర్లో భూములు ఉన్నాయా లేదంటే మింగేసిర్రా వాళ్ళు అనేది కనిపిస్తుంది కదా, తెలుస్తుంది కదా. ఇంత పెద్ద పత్రికలో ఇంత పెద్ద వార్త వచ్చిందంటే అక్కడ లోకల్గా ప్రజలు చెప్పండి, ఏమాత్రం ఆధారాలు ఏందైతే రాదు కదా. ఎంతో కొంత వార్త వచ్చింది అంటే దాని వెనకాల ఏదో నడుస్తుంది అన్నట్టే కదా. సో అలాంటప్పుడు మరి పేదల ఇల్లు కూలగొట్టడానికి మీరు చూపించే అత్యుత్సాహం ఏదైతే ఉందో మరి పెద్దల భవంతులను లేదా పెద్దల నిర్మాణాలని ఎందుకు అడ్డుకోవట్లేదని అడుగుతా ఉన్నాను నేను. తర్వాత ఒకవేళ వీళ్ళకి ఏం చెప్తారంటే, వీళ్ళకి కూలగొట్టరు, మళ్ళీ వీళ్ళకి ఏం చెప్తారంటే ఏదైనా డీవియేషన్ ఉంటే మీరు తర్వాత దానికి ఏదైనా ఫైన్ ఉంటే కట్టేసుకోవచ్చు, దాన్ని మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్తారు వీళ్ళకి, పెద్దవాళ్ళకి. పేదోళ్ళకి మాత్రం నో ఛాన్స్, వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, లేదా అక్కడ నుంచి ఎక్కడికైనా పోవాలి అంటే వీళ్ళు తరిమేస్తారు, లేదంటే వాళ్ళు వెళ్ళిపోకపోతే వీళ్ళే కూలగొట్టి తరిమేస్తారు అన్నట్టు. ఇది మన రాష్ట్రం, మన పరిపాలన, మన దేశం, ఇది మన కథ. పేదోనికొకటి పెద్దోనికొకటి.